తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలో ఒక ప్రభుత్వం ఉంది. కేంద్రం ఎటు తలూపమంటే అక్కడ తలూపే ప్రభుత్వం కాదు. సో ఆ ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించాలని కేంద్రం ఒక గవర్నర్ను పంపింది. గవర్నర్ అక్కడ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి అడ్డంకులు. ఏ స్థాయిలో అంటే ప్రభుత్వం శాసనసభలో ఒక చట్టాన్ని చేసి గవర్నర్కు పంపిస్తారు. గవర్నర్ సంవత్సరాలు తన దగ్గర పక్కన స్టూల్ మీద పెట్టుకొని కూర్చుంటారు. గవర్నర్ సంతకం పెట్టకుండా అది చట్టం అవ్వదు. ఆయనేమో పక్కన స్టూల్ మీద పెట్టుకొని కూర్చుంటారు. ఏం చేయాలి? ఇక శాసనసభకు విలువేముంది? దాని మీద వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు దీన్ని విచారించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది. జస్టిస్ పార్దివాలా అండ్ జస్టిస్ మహదేవన్లతో పోయిన ధర్మాసనం దీన్ని విచారించి గవర్నర్లు, రాష్ట్రపతులు సంవత్సరాలు బిల్లులు వాళ్ళ దగ్గరే పెండింగ్ పెట్టుకుంటే ఇక్కడ ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఏం చేయాలి అని చెప్పి గవర్నర్లు, రాష్ట్రపతులు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఆ బిల్లును మీరు ఆమోదిస్తారా, లేదా రిజెక్ట్ చేసి వెనక్కి పంపుతారా, లేదా రాష్ట్రపతికి పంపుతారా? 3 కదా ఆప్షన్స్ గవర్నర్కి. మళ్ళీ వెనక్కి పంపించేయడం, లేదా రాష్ట్రపతికి రెఫర్ చేయడం, లేదా గవర్నర్ ఒక నిర్ణయం తీసుకోవడం. అండ్ రాష్ట్రపతి దగ్గర పోయిన తర్వాత ఆడ సంవత్సరం ఉండకూడదు, రాష్ట్రపతి కూడా 3 నెలల నిర్ణయం తీసుకోవాలి అని చెప్పారు వాళ్ళిద్దరు. తర్వాత ఏమైంది? రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకు మాకు ఇలా టైం నిర్దేశించవచ్చా అని చెప్పి ఒక లేఖ రాశారు. ఏంటి, ఎట్లా నిర్దేశించవచ్చా అని కొన్ని ప్రశ్నలు, 14 ప్రశ్నలు లేవనెత్తుతూ. సో దీని మీద విచారించడం కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవై గారి నేతృత్వంలో 5 సభ్యుల ధర్మాసనం సమావేశమైంది. మరి ఏమో వాళ్ళు విచారించారట. ఈరోజు తుది తీర్పు ఇచ్చారు. గవర్నర్లకు, రాష్ట్రపతికి మేమేమి గడువు పెట్టడం లేదు, అలాగని మీరేమి ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకండి బిల్లులు, కానీ మేము గడువు పెట్టడం లేదు. ఇక్కడ ప్రశ్నే ఎక్కువ కాలం పెండింగ్లో పెడితే ఏం చేయాలన్నది ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఉచిత సలహా ఒకటి పడేసి సుప్రీంకోర్టు మీరు ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టకండి అని చెప్పి గవర్నర్లకు, రాష్ట్రపతికి మేమేం టైం కేటాయించడం లేదు అంటే ఇప్పుడేంటి? తమిళనాడులోనో, ఆంధ్రప్రదేశ్లోనో, కలకత్తాలోనో, లేకపోతే జార్ఖండ్లోనో, ఇంకో దగ్గర కేరళలోనో కేంద్ర ప్రభుత్వానికి తలూపి వాళ్ళకు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే ప్రభుత్వాలు లేవనుకుందాం. వాళ్ళ గవర్నర్ను పెడతారు అక్కడ. శాసనసభ చేసిన ఏ బిల్లును వాళ్ళు అక్కడే పక్కన టేబుల్ మీద పెట్టుకుంటారు. ఎవరేం చేయాలి ఇప్పుడు గవర్నర్ని? అంటే ఇప్పుడు ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ఎందుకు, శాసనసభలు ఎందుకు, వాళ్ళు చేసే చట్టాలు ఎందుకు? గవర్నర్ దాని దగ్గరే పెట్టుకుంటారు, సంతకం పెట్టరు. కీలకమైన వాటి మీద సంతకం పెట్టరు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో గవర్నరే సుప్రీమా? గవర్నర్ చెప్పినట్లే ప్రభుత్వాలు నడవాలా? దీని ఉద్దేశం అదే కదా. పక్కన తమిళనాడులో అదే పని చేస్తున్నారు కదా గవర్నర్. అందుకే కదా వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. అందుకే కదా ఫస్ట్ విచారించిన పార్దివాలా, మహదేవన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం టైం పెట్టింది. ఇప్పుడు ఇంకేం లేదు, గవర్నర్లే సుప్రీంలు. ఇంకా అసలు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే, మరీ ముఖ్యంగా ఈ 10-11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న వాళ్ళకి ఏ నిర్ణయం కావాలంటే ఆ నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్ వస్తూనే ఉంది న్యాయస్థానం నుంచి. ఇదేందో అర్థం కావట్లేదు మనకు. అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెబితే అవే ఓకే టిక్ మార్కు కొట్టుకుంటూ పోయేటట్లయితే ఏం చేయాలి? వేరే వాళ్ళు ఏమన్నా మాట్లాడితే మాత్రం కోర్టులు దిక్కారని అంటారు, కోర్టుల మీద మాట్లాడతారంటారు. ఇప్పుడు అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సింది గవర్నర్ సుప్రీం. గవర్నర్ ఏం చెబితే అది నడుస్తుంది. నువ్వు ఎంతమంది శాసనసభ్యులు అందరూ చట్టం చేసినా అది చట్టం కావాలంటే గవర్నర్ సంతకం పెట్టాలి. ఆయన దగ్గరకు పోతే ఆయన బుద్ధి పెడితే పెడతారు, లేదంటే లేదు. ఎన్ని రోజులైనా పెట్టుకుంటారు. 5 ఏళ్ళు అట్లే పెడతాను నీ ప్రభుత్వం అయిపోయేంత వరకు. ఏం చేసేది లేదు, ఎవరి దగ్గరకు పోయి ఏం చేసేది లేదు. భలే ఉంది నిజంగా సుప్రీంకోర్టు. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన తీర్పునే మళ్ళీ వాళ్ళే వెనక్కి తీసుకొని అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఇంకా 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అన్నమాట. ఇంకా దీంతో ఎవరేం చేసేది ఉంది? ఇంక మొత్తం 5 కాదు, ఇంకా 13 మంది సమావేశమైనా కూడా విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇంకేదో అని ఇంకెంతకు మించి ఏదేముంది పట్టండి. ఏదో ఒకటి చేయండి.